మీరు వాళ్ళిద్దరికీ సహాయం చేసినందుకు నేనే కాదు సార్, మొత్తం ట్విన్ సిటీస్ అంతా బాధపడుతున్నారు. వాళ్ళు విశ్వాసఘాతకులు సార్, నయవంచికులు సార్. మీకు తెలీదు, వాళ్ళు నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారండి. మీరు పెద్దవారు, అపాత్రదానం చేయకూడదని తెలిసి కూడా ఎట్లా చేశారు సార్? వీడు నా మనవడు కృష్ణమోహన్ రావు. నా పేరు రామ్మోహన్ రావు సార్. సారీ, వీరు రామ్. ఐ నో హిమ్. మన ఆఫీస్లో పనిచేసే ప్రాజెక్ట్ లీడర్ నీరజ వాళ్ళ అంకుల్. ఎగ్జాక్ట్లీ. మేమిద్దరం ఒక్కసారి కలిసినాం, అయినా మీ మనవడు నన్ను గుర్తుపెట్టినాడంటే అతని జ్ఞాపక శక్తికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. మా మనవడికి కాబోయే భార్య ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంది. ఎవరు సార్ ఈ అమ్మాయి? ఇందాకడి నుంచి నువ్వు చెప్తున్నావే, ఆ? ఆ శివప్రసాద్ కూతురు. చెక్ చేశాను డాడీ. వాడు ఏంట్రా హడావుడి? రామచంద్ర గారు వచ్చారా? మన ఆఫీస్ కా? ఆయన ఊరికే రాలేదు, శుభవార్త మోసుకొచ్చారు. ఏంట్రా? ఆయన మనవడికి మన కృష్ణవేణి అడుగుతున్నారు రా. నిజంగానా? నిజం, ఆయన మనవడిని కూడా తీసుకొచ్చారు. కుర్రాడు ఎంత బాగున్నాడో తెలుసా? ఎంత మంచి న్యూస్ చెప్పావరా. నమస్కారం రామచంద్ర గారు. నమస్కారం. నమస్కారం. ఇప్పుడే మా వాడు చెప్పాడు, చాలా సంతోషం అండి. పాండురంగారావు గారని చెప్పానే, వీరి స్నేహితుడు. బ్లెస్ మీ సార్. గాడ్ బ్లెస్ యూ. అసలు ఆ రోజు ఈ సంబంధం మాట్లాడటానికే మీ దగ్గరికి వస్తున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ దారిలో ఆ సంఘటన జరగటం. బై ది వే, వీడికి ఎన్నో సంబంధాలు వచ్చినాయి, కానీ మరి ఏమిటో వీడికి ఏ పిల్ల నచ్చలేదు. మరి భగవంతుడిలా రాసి పెట్టాడు ఏమిటో. మీ అమ్మాయిని చూశాడు, చూసి చూడగానే ఓకే అన్నాడు, ఈ అమ్మాయినే చేసుకుంటా అన్నాడు. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. కృష్ణ లవ్స్ రాధా. హైమా, హైమా, హైమా. ఏంటొదినా? కృష్ణని పిలు. స్వీట్ ప్యాకెట్స్ తో వచ్చావు, ఏమిటి విషయం? నీకేంటమ్మా, పీటల మీద కూర్చుని కన్యాదానం చేసేదానివి, తాళి కట్టించుకునేది అదే కదా. ముందు కృష్ణని పిలు. ఏంటి, కృష్ణకి పెళ్ళా? ఎవరితో? వాజ్పేయి మనవడితో. చాలా సర్లే వదినా, పెళ్లి కొడుకు ఎవరు? పెళ్లి కొడుకు అదిగో అదొస్తుందిగా, దానికి చెప్తాను. కంగ్రాచులేషన్స్ కృష్ణ. ఎందుకంటీ? నీకు పెళ్ళి. ఒరే రాధా, తను నీ వంక చూస్తుంది, నువ్వు చెప్పమాకు. పెళ్లి కొడుకు పేరు నేను చెప్తాను. అదేనమ్మా, మనకు హెల్ప్ చేశారే రామచంద్రయ్య గారు, ఆయన మనవడు ఆనంద్ బాబని, అతనితో నీ పెళ్లి. అమ్మా కృష్ణ, నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. బంగారు లాంటి సంబంధం వచ్చింది. రామచంద్ర గారు మనవరాలుగా పెడుతున్నావంటే నువ్వు పుట్టింట్లో ఉన్నట్టే. అందుకే ఆయన అడగగానే నేను అంకుల్ వెంటనే ముహూర్తాలు కూడా పెట్టి చేయమన్నాం. అబ్బో, నేను సిగ్గుపట్ట కూడా తెలుసే. ఏ, అది ఆడపిల్ల కాదా? డాడీ ఆ మాట అన్నగానే ఏడుపు వచ్చింది. అక్కడ ఉండలేకపోయాను. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పలేక వచ్చేసాను. ఈ పెళ్లి నాకు ఇష్టమే. 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 ఇష్టమా? ఇష్టమే. నువ్వు కూడా ఇష్టపడాలి. నీకోసం, నా కోసం కాదు, మన పెద్దవాళ్ళ కోసం. నేను మళ్ళీ వాళ్ళ కళ్ళలో కన్నీళ్ళు చూడలేను. ఎంతో మందికి హెల్ప్ చేసిన నాన్నని, అంకుల్ని నడి రోడ్డు మీద అవమానిస్తుంటే ఎవరు వచ్చారు? వాళ్ళ మీద చేయి చేసుకోపోతుంటే ఎవరు అడ్డుపడ్డారు? ఆ రామచంద్ర గారికి మన బంధువులమా?
ఆయనకి ఎప్పుడైనా మనం సాయం చేసావా? ఆయన మనకి ఎందుకు మేలు చేయాలి? గొప్ప మనసు ఉంది కనుక. ఆ మంచి మనసు మనకే ఉండాలి. నా మాట విని పెళ్లి కొప్పుకో. నో, నేను ఒప్పుకోలేను. కృష్ణ, 6 ఏళ్ళ అంజు పాప నాన్న బాధను చూడలేక కిట్టి బ్యాంకుని పగలగొట్టి తన ప్రేమను కుమ్మరించింది. ఆ మాత్రం మనం చేయలేవా? ఎలా రాధా, ఎలా? నేను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. అలాంటిది జీవితాంతం నా వల్ల కాదు. నో. తప్పదు కృష్ణ. మా నాన్న జైలుకి వెళ్ళకూడదనక అంకుల్ ఆ రోజు అనుకునే సంబంధాన్ని వదులుకుని మీ అమ్మ మెళ్ళలో తాళి కట్టారు. దానివల్ల మరో కుటుంబానికి శత్రువులైనా కూడా అంకుల్ త్యాగం చేయడం మానుకున్నారా? అలాంటి వాళ్ళు కడుపున పుట్టిన మనం ఇంకా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నామంటే ప్లీజ్ ఈ పెళ్లి కొప్పుకో కృష్ణ. కృష్ణ, ఫోన్ తీ. ఆనంద్ బాబు లైన్ లో ఉన్నారు. కృష్ణ ఫోన్ తీ. No. తీ కృష్ణ. No. హలో, నేనండి ఆనంద్ బాబుని. ఆనంద్, నేను రాధాకృష్ణ అండి. ఏంటి కృష్ణతో మాడతారా? అవునండి, అంతా ఏదో హడావిడిగా ఓకే అనుకున్నాం, కానీ కృష్ణవేణి అభిప్రాయం తెలుసుకోలేదు, అందుకనే ఫోన్ చేశాను. ఒక్క నిమిషం. ఏ కృష్ణవేణి, నీకు కాబోయే శ్రీవారు రా. కృష్ణ, ఆనంద్ గారు లైన్లో ఉన్నారు. ప్లీజ్ నా మాట విను. ఒక్కసారి కృష్ణ. ఏ కృష్ణ, అరే అదంతా సిగ్గుపడుతుందండి. సరేనండి, నేను తర్వాత చేస్తాను. సరే. ఏంట్రా ఇదంతా? చిన్నప్పుడు గాలిపట్టి తెగిపోయి నేను ఏడుస్తుంటే నన్ను ఓదార్చావు. అప్పుడు ఏం మాటలు చెప్పి ఓదార్చావో నాకు జ్ఞాపకం లేదు. ఇప్పుడు కూడా అప్పుడు నువ్వు చిన్నపిల్లాడివిరా. ఓ గాలిపటం తెగిపోతే మరో గాలిపటం తెచ్చిచ్చి నేను పాపాను. కానీ ఇప్పుడు నీకు తెచ్చివ్వడానికి మరో కృష్ణవేణి లేదురా. అది ఇంకొకటి భార్య అయిపోతుంది. ఈ కన్నీళ్ళు నేను తుడవలేనురా, తుడవలేను. నా కన్నీళ్ళు తుడవక్కర్లేదు. మా ప్రేమ సంగతి ఎవరికి చెప్పనని ఒట్టే నానమ్మ, ఒట్టే. ఈ వయసులో నా చేత ఒట్టే ఎంచుకుంటున్నావా? వేయనమ్మా. వేయమని చెప్తున్నానుగా. నువ్వెవరి మీద ఒట్టేసావో తెలుసా? రాధాకృష్ణ మీద. అంటే నీ మనవుడి మీద కాదు. నాకు తాతయ్య పేరు పెట్టావు, తాతయ్య మీద ఒట్టేసావు. గుర్తుంచుకో. పైవాడు నీ తలరాత మార్చాడు. వాడు ఒట్టేయించుకుని నా నోరు ముయించాడు. నేనేం చెయ్యలేనమ్మా, ఏం చెయ్యలేను.